సమస్యలు నడిచిపోవద్దు. మరొక మాట గలతీ 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం కలిసి చదువుకుంటాం. గలతీ 5వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుకుంటా. ఏలయనగా మనం విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురుచూచున్నాం. దేవుడు తన మాటలను మన కొరకు దీవించి మనతో మాట్లాడునుగాక. ఆత్మీయ జీవితంలో అవసరతల నిమిత్తమై ఇరుకులు ఇబ్బందులు కలిగినప్పుడు, శ్రమ శోధన కలిగినప్పుడు, ఆయా బలహీనతల గుండా రుగ్మతల గుండా వెళుతున్నప్పుడు, యాత్రా పోరాటములో అనేకమైనవి మనకు ఎదురుపడుతూ ఉంటాయి. వాటన్నిటిని అధిగమించి మనము ప్రభువుని చేరుకోవాలి. శ్రమలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు కృంగిపోక, దేవుని పిల్లలమైన మనకంటూ ఒక ఆశ్రయం ఉందని మన ప్రభువు తట్టు మనం చూడాలి. అందుకే చదువుకున్న మొదటి భాగములో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అంటాడు. ప్రభు తట్టు మనం చూడాలి, ప్రభు వైపు మనం చూడాలి. అక్కర విషయమై, ఆర్థిక విషయమై శ్రమ శోధన కలిగినప్పుడు దేవుని తట్టు చూస్తే ప్రభు మనకెంతగానో సహాయకుడుగా ఉంటాడు. దానికి మొట్టమొదటిది మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ఉదాహరణ. హెబ్రీ 5వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 5:7 చదవండి ఒకరు. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆ లైట్ వెలుగుద్దా? లైట్ వెలగదా? కనుక ప్రభువే మనకి గొప్ప మాదిరి, ఉదాహరణ. కృంగిపోక, ఆయా రకాలుగా చింతించక, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు సశరీరుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన దేవుని కుమారుడై ఉండి ఆయనే ప్రార్థన చేశాడు. శరీరధారి అయి ఉన్న దినాల్లో ఎటువంటి ప్రార్థన చేశాడు? చదవండి మరలా. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనము. రోదన అనేది వేరు, మహారోదనము అనేది వేరు. రోదనమును అధిగమించినప్పుడు మహారోదనం వస్తుంది. జ్వరముతో ఆయా రకాలైన రుగ్మతలు వచ్చినప్పుడు మనం బెడ్ సిక్ అయి పడుకొని ఉంటాం. ఎవరైనా పిలిస్తే బాగానే పలుకుతాం. ఏంటమ్మా పడుకొని ఉంటావు అంటే ఏమంటారు? బాగాలేదండి ఆరోగ్యం అని చెప్తాం. ఆ ఆరోగ్యము బాగాని స్థితి అధిగమించితే అప్పుడు పిలిస్తే పలకం. ఒకసారి పిలిస్తే, 2 సార్లు పిలిస్తే పలకం, 3 సార్లు తట్టి పిలిస్తే అప్పుడు అంటాం. అప్పుడు ఆ రోగము అధిగమించింది. మొదట రోగం అధిగమించినప్పుడు తట్టి లేపాల. ఇంకా మహా అధిగమిస్తే ఇంకా బెడ్లోనే ఉండి అన్కాన్షియస్కి వెళ్ళిపోతాం. అంటే పిలిచినా పలికే స్థితి లేదు. కనుక పిలిచినా పలికే స్థితి లేదు. అప్పుడు అన్కాన్షియస్, మన స్పృహలో లేరు అని చెప్తారు. మహారోదనము అనేటువంటిది అలాంటిది. అంత గొప్ప దేవుడై ఉండి దేవుని కుమారుడిగా లోకములోనికి వచ్చిన క్రీస్తు ప్రభువే ప్రార్థన చేశాడు, మహారోదనం చేశాడు.
గనక అక్కర్లు అవసరతల్లో మహారోదనముతోనూ తర్వాత కన్నీళ్లతోనూ ప్రార్థన అనేటువంటిది ఏదో మాయా మంత్రం కాదు. నోటి మాటలతో పెదవులతో చేసి సరిపెట్టుకుంటే కార్యాలు ఏం చూడలేం మనం. కనుక ప్రభు యొద్ద నుండి ఏ సహాయం మనం అంత తేలిగ్గా పొందుకోలేం. వచ్చిన శ్రమను బట్టి, కలిగిన ఇరుకును బట్టి, కలిగిన ఇబ్బందిని బట్టి దేవుని పిల్లలముగా ఆయన సన్నిధిలో మోకరించి కన్నీళ్లతో మనం ప్రార్థించాలి. కన్నీటితో మనం ప్రార్థిస్తే ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేయను. కనుక మన దేవుడు మనం ఏడుస్తూ ఉంటే ఊరకుండడు. ఆయన మన కనుల బాష్ప బిందువులు తుడిచివేస్తాడు. అంటే మన యొక్క దుఃఖమును ఓదార్చి మన ప్రార్థనకు జవాబిస్తాడు. కన్నీళ్లతోనూ మరణము నుండి రక్షింపగలవానికి. ఈ భూమి మీద బలమైనది ఏంటయ్యా అంటే చెప్పండి. అన్ని రోగాలను మించిన బలమైనది ఏది? మరణం. మరణ రోగం అంటే మరణ రోగానికి ఇక మందు లేదు. ఆయా జబ్బులకు మందు ఉంది కానీ మరణానికి మందు లేదు. కనుక ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు విశ్వాసం ఉంచి తండ్రి ఎడల నమ్మిక ఉంచి రోదనముతో కన్నీళ్లతో ప్రార్థన చేశాడో, ఎవరికి ప్రార్థన చేశాడు? మరణము నుండి రక్షింపగలవానికి. మరణము నుండి, అంత లోకములో చిట్ట చివరి ఆయుధం మరణం. దాని నుండే రక్షించేవాడు మనకుంటే ఇంకా మనకొచ్చే శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఏపాటివి? వాటిని గురించి ఇంకా దేవుడు మనల్ని త్వరగా విడిపిస్తాడు, రక్షిస్తాడు, సహాయం చేస్తాడు. కనుక మనం దేవుని తట్టు మన కన్నులెత్తాలి. యెహోవా కొరకు ఎదురు చూడాలి. దేవుని వైపు, ఆయన వైపు మనం చూడాలి. ఆయనే మనకు సహాయకుడుగా ఉంటాడు. కనుక మొట్టమొదటిది ప్రభువే ఉదాహరణ. రెండవది ప్రార్థన ద్వారా మనకి ఏం కలుగుతుంది? చదవండి లూకా సువార్త 22:32. లూకా సువార్త 22:32. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. నీ సహోదరులను స్థిరపరచు. తర్వాత ఆయన పేతురు, నీవు నన్ను ఎరుగవని ఒక్క నిమిషం 32 వచ్చిన 32. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నేను నీ కొరకు వేడుకొంటిని, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు. కనుక ప్రియమైన వారలారా, దేవుని పిల్లలముగా ప్రార్థించేటువంటి అలవాటు మనం కలిగి ఉండాలి. తర్వాత కిందకేమంటున్నాడు చదవండి. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు. గనక ఎప్పుడైతే దేవుని తట్టు నమ్మకంతో ప్రార్థన చేస్తామో దేవుడు కార్యాలు జరిగిస్తాడు. మత్తయి సువార్త 26:41. మత్తయి సువార్త 26:41. ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే గాని శోధన నుండి విడిపిస్తుంది ప్రార్థన. ప్రభువుని మనం మాదిరిగా పెట్టుకొని దేవుడే ప్రార్థించాడు. ఆయన కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయనే ప్రార్థన చేశాడు. నేను ఎలా ప్రార్థన చేయకుండా ఉండేని? ఈ పరిస్థితులన్నిటి నుండి తప్పించుకోవాలంటే నేను కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన మొట్టమొదటిది శోధన నుండి తప్పిస్తుంది. మొదటిదిగా ప్రభువును ఉదాహరణగా పెట్టుకొని ప్రార్థన చేస్తే, రెండవదిగా మన ప్రార్థన మనలను శోధనల నుండి తప్పిస్తుంది. మరలా చదవండి. ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి,
ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. కనుక మెలకువ జీవితం, శరీర బలహీనతలు మనల్ని వెంటాడుతూ ప్రార్థన ఆటంకపరుస్తాయి. శరీర బలహీనతలు, రుగ్మతలు మనల్ని అట్టిపెట్టుకొని ఉండి ప్రార్థన చేయకుండా అభ్యంతరపరుస్తాయి. కనుక అందుకే పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నాడు. కనుక చదవండి, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకు అంటే కళ్ళు తెరుచుకొని ప్రార్థన చేయటం, లేకపోతే నిద్రపోకుండా మాత్రం ప్రార్థన చేయటం మాత్రం కాదు. ఆత్మీయ జీవితంలో మెలకు ఉండాలి. శోధన పోవాలంటే నేను ఎక్కడ తప్పిపోయాను, నేను ఎక్కడ జారిపోయాను, నేను ఎక్కడ తొందరపడ్డాను, ఈ శోధన నాకు ఎందుకు వచ్చింది అని వెనుక తిరిగి చూసుకోవాలి. దేవుని తట్టు వెంటనే మనం కనులెత్తాలి, మన చేతులెత్తాలి. ఆయనకు ప్రార్థన చేస్తే వెంటనే ఆ శోధన ఎందుకు వచ్చిందో చెప్తాడు, దాని నుండి తప్పిస్తాడు. మన దేవుడు శోధనల నుండి తప్పిస్తాడు. కనుక ఏ శోధన అయినా కుటుంబంలో, సంఘములో, విశ్వాసులముగా ఎవరి ద్వారానైనా శోధన కలగవచ్చు. ఏ రీతికైనా మనకు శోధనలు రావచ్చు. కనుక మనం మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రభువా, అటు రీతిగా నేను ప్రార్థన చేయుటకు నాకు సహాయం చేయి. కుటుంబానికి వచ్చిన ఏ శోధనైనా, ఈ కుటుంబంలో ప్రభువా కలిగి ఉన్న శోధనలు తర్వాత మన ప్రియులు వారి ప్రార్థన విజ్ఞాపనలు మనకి తెలియపరుస్తారు. వాటి కొరకు మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన శోధన నుండి తప్పిస్తుందని సెలవిచ్చావు కదా ప్రభువా. నమ్మికతో ఈ బిడ్డల కొరకై, వీరి పరిస్థితుల కొరకై ప్రార్థిస్తున్నాం. నాకు సాయం చేయి, నా ప్రార్థన అంగీకరించు, మీ బిడ్డల కృపదయచేయి అని ప్రార్థించాలి. మూడవది యోధాపత్రిక 20:21 వచ్చిన యోధాపత్రిక 20:21 త్వరగా చూడండి. 5 మాటలు చెప్పి ప్రార్థనలోకి పోతాం. విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు కనికరమ కొరకు కనిపెట్టుచు నిలుచున్నట్లు కాచుకొని ఉండి. ఇది మనలను బలపరుస్తుంది. ఒకటి, ప్రభువును మాదిరిగా పెట్టుకో. ఎప్పుడు కూడా ప్రభువే ప్రార్థించాడు. నువ్వు ప్రార్థించకుండా ఉండటానికి కారణమే లేదు. ఎంత గొప్పవారమైనా, ఎంత అలసిపోయిన వారమైనా, ఎంత ప్రయాసపడిన వారమైనా, ఎంత సేవకులైనా, ఎంత విశ్వాసులైనా, ఎంత పరిచారకులైనా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మనకు మాదిరి. ఆయన ఎప్పుడు మన కళ్ళ ఎదుట కనబడుతూ ఉండాలి. ఆయనే ప్రార్థన చేసి అంగీకరించబడ్డాడంట. కనుక మనకు వచ్చే శ్రమలు, ఇరుకులు, ఇబ్బందుల్లో మనం కూడా ప్రార్థన చేస్తే ప్రార్థన శోధన నుండి తప్పిస్తుంది. ప్రార్థన మనలను ఆత్మీయముగా బలపరుస్తుంది. చదవండి మరలా యోధాపత్రిక 20:21. ప్రియులారా, విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద, ఆత్మీయ జీవితం అతి పరిశుద్ధమైన దాని మీద, పరిశుద్ధత కాదు, అతి పరిశుద్ధత. రాత్రి చెప్పాను, పరిశుద్ధ ఆలయంలో ప్రవేశంతో సంతృప్తి పడితే ప్రయోజనము లేదు. అతి పరిశుద్ధ స్థలములోనికి అందరం రావాలి. అతి పరిశుద్ధ స్థలములో మనం నిలవబడాలి. అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించగానే కాదు, అక్కడ నిలవబడాలి. ఆ శక్తి సామర్థ్యాలు. కనుక ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధమైన దాని మీద కట్టుకున్నట్టు కంటే అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోవాలి. అంటే ప్రతి విషయమును క్షుణ్ణంగా, జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ ఉండాలి. నోటి మాటలు, చేతి పనులు, కాలితో నడిచి వెళ్ళే పరిస్థితులు, హృదయపు ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా దేవునికి అనుకూలముగా, దైవ చిత్తానుసారముగా మనము మన జీవితాన్ని కాపాడుకోవాలి. అందుకనే ప్రియులారా, విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. ఎలా ప్రార్థన చేయాలంట? దేవుని పరిశుద్ధత లేకుండా, దైవాత్మ పూర్ణత లేకుండా ప్రార్థన చేస్తే దేవుడట్టి ప్రార్థన వినడు. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు. ప్రభువా ప్రభువా అని పిలుచుట వ్యర్థము. దేవుని యొక్క పరిశుద్ధత, పరిశుద్ధాత్మ నిన్ను నన్ను నడిపించేదిగా ఉన్నప్పుడే ప్రభు మన ప్రార్థన వినేవాడుగా ఉంటాడు.
మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటాడు. పరిశుద్ధంగా ఉండు, తొందరపడబాకు. జీవితం ఎంతో విలువైనటువంటిది. దేవుడిచ్చిన పరిశుద్ధతను కాపాడుకోవాలి. నేను వచ్చిన మొదటి వారం చెప్పినట్టున్నాను, పరిశుద్ధత చాలా గొప్పది ఈ లోకములో, పరిశుద్ధత అనేటువంటిది. అందుకనే పరిశుద్ధతను సన్మానించమంటాడు. పరిశుద్ధతను సన్మానించు. అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన కనికరమ కొరకు బిడ్డల విషయమై, భార్య విషయమై, కుటుంబ విషయమై, ఆర్థిక విషయమై, శోధనల విషయమై, సమస్యల విషయమై ఆయన కనికరము కొరకు కనిపెట్టాల. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. ఆయన కనికరం చూపిస్తాడు. నా కొరకు ఎదురు చూస్తున్నాడు, నా కొరకు ఎదురు చూస్తుంది, నా ఎద్దుకు వస్తున్నాడు, మాటి మాటికి వస్తున్నాడు, మాటి మాటికి వస్తుంది, పరిశుద్ధతతో కూడి వస్తుంది. ప్రభువును మాదిరిగా, నా కుమారుడైన క్రీస్తును మాదిరిగా పెట్టుకొని నా ఎద్దుకు వస్తుందని ప్రభువు మనకెంతగానో సహాయపడతాడు. పరిశుద్ధత లేకుండా అపరిశుద్ధతతో అన్యాయము, మోసము, దుర్మార్గత, దుష్టత్వము కలిగి ప్రార్థన చేస్తే అట్టి వారి ప్రార్థన దేవుడు వినడు, జవాబు రాదు, ప్రతిఫలం ఉండదు. ఎప్పుడు పరిస్థితులు అలాగే ఉంటాయి. కనుక ప్రియమైన వారులారా, ప్రభు పిల్లలముగా ఈ సత్యం మనం ఎరగాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. మన ప్రభువగు యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండి, అప్పుడు ఎంతో బలపరచబడతాం. కుటుంబముగా బలపరచబడతాం. సంఘముగా ప్రార్థన చేస్తే సంఘముగా బలపరచబడతాం. పరిశుద్ధతతో ఉండి పరిశుద్ధాత్మలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుని కనికరము కొరకు, మన భక్తి వైరాగ్యాన్ని ప్రదర్శిస్తూ కాదు, మనగా గొప్పలు చెప్పుకుంటూ ప్రార్థన చేస్తే వినడు. దేవుని కనికరము కొరకు, అయ్యా నీ కనికరము కొరకు వస్తున్నాను అని తగ్గించుకొని దీనులమై ప్రార్థన చేస్తే అట్టి ప్రార్థన మనల్ని ఎంతగానో బలపరిచేదిగా ఉంటుంది. ఇది మూడవది. 4వ చదవండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. మరియు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినని నమ్మిన ఎడల వాటన్నిటినీ పొందుదురని. 4వది, అసాధ్యమైన వాటిని సాధ్యపరుస్తుంది ప్రార్థన. ఏటినైతే అడుగుతారో వాటన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రభా, అప్పుడు మనం అంటాం, ప్రభా ఇది ఎంతో కాలముగా ఎదురు చూశాను, ఎవరు నాకు సాయం చేయలేరు, ఎవరు మా వల్ల కాదన్నారు. ప్రభా, ఇది మనుషులకు అసాధ్యమే, కానీ నీకైతే ఇది సాధ్యం. అప్పుడు మనం హృదయమార ప్రభుని స్తుతిస్తాం, హృదయమార ప్రభుని గనపరుస్తాం. గనక మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. గనక పరిశుద్ధతతో, విశ్వాసముతో ప్రభు తట్టు మన కనులెత్తి ఆయన కొరకు ఎదురు చూసినప్పుడు అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచబడేవిగా ఉంటాయి. దానికి ఇంకో మాట కూడా చదవండి. అపోస్తుల కార్యములు 5:12. అపోస్తుల కార్యములు 5:12. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై, గనుక సూచక్రియలను మహత్కార్యాలు, అసాధ్యమైన వాటిని సాధ్యపరచటం అంటే సూచక్రియలు, మహత్కార్యాలు మనలో, మన పిల్లల్లో, మన కుటుంబాల్లో జరిగేవిగా ఉంటాయి. ఎన్నో మహత్కార్యాలు, ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నెన్నో మహత్కార్యాలు దేవుడు ఆత్మీయ జీవితంలో, మా జీవితంలో దేవుడు ఎన్నో జరిగించాడు. కనుక ప్రియమైన వారులారా, ఆయన మహత్కార్యాలు జరిగించేవాడిగా ఉంటాడు, మహత్కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన చేయి, ప్రభు వైపు చూడు. ప్రభా, ఈ కుటుంబంలో కూడా మీ సూచక్రియలు, మీ మహత్కార్యాలు జరిగించండి. ఈ కుటుంబంలో అసాధ్యమైనటువంటి కార్యాలు ప్రభా పడి ఉన్నాయి, వాటిని సాధ్యపరచగల దేవుడు అని సంఘముగా నీ తట్టు మా కనులెత్తుతూ మీ సన్నిధికి వస్తున్నాం. సహాయం చేయండి,
చివరికి 5వది చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ప్రార్థన జ్ఞానముతో నింపుతుంది. ప్రార్థన జ్ఞానమును అనుగ్రహిస్తుంది. ప్రార్థన ద్వారానే జ్ఞానము విశ్వాసులమైన మనం పొందుకుంటాం. జ్ఞానం తక్కువారముగా బుద్ధిహీనముగా మనం ప్రవర్తించం, మాట్లాడం, నడుచుకోం. ఆత్మీయ శ్వాస జీవితంలో వారములు, దినములు, మాసములు, సంవత్సరాలు గడుచున్నప్పుడు మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి? చెప్పే వారముగా ఉండాలి, కానీ చెప్పించుకునే వారముగా ఉండకూడదు. ప్రభు చెప్పాడు, మనిషి కుమారుడు పరిచర్య చేయుటకు వచ్చేనే కానీ పరిచర్య చేయించుకొనుటకు రాలేదు. ఇంకా చాలామంది వారి జీవితాల విచారం ఏంటంటే చెప్పించుకుంటా ఉంటారు. సహోదరుడా ఇది నీకు తగునా, సహోదరి ఇది నీకు తగునా అని చెప్పించుకునే విధానంలో ఉంటారు. అటివారు జ్ఞానము లేని వారని వాక్యం సెలవిస్తూ ఉంది. అటివారు జ్ఞానము తక్కువగా ఉన్నవారు. అందుకనే సామెతలు అంటాడు, జ్ఞానము లేని వారులారా నా ఇద్దరికి ఎక్కడికి రండి, జ్ఞానం ఎట్టిదైంది నేను మీకు తెలుపుతాను. కనుక ప్రార్థన చేయి. బిడ్డల విషయమై, భార్య విషయమై, భర్త విషయమై, ఆర్థిక ఇబ్బందుల విషయమై దేవుడే తగిన జ్ఞానమును, తగిన ఆలోచనతో మనల్ని నింపేవాడుగా ఉంటాడు. ఆ రీతిగా దేవుడు ఈ కుటుంబానికి సహాయపడగా. తర్వాత జ్ఞానం వల్ల ఏం కలుగుతుంది? చదవండి మరొక మాట చదువుకొని ముగించుకుంటాం. ఫిలిప్పి 4వ అధ్యాయం 5వ వచనం. తెలియబడనీడి ప్రభు సమీపముకున్నాడు, దేని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనములు చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు ప్రార్థన శాంతి సమాధానముతో నింపుతుంది. ప్రార్థన నెమ్మదినిస్తుంది. దేని విషయమై చింతపడబాకు. చింతిస్తున్నావా, దుఃఖిస్తున్నావా, ఇబ్బంది పడుతున్నావా, ఆలోచిస్తున్నావా, రా మోకాళ్ళ మీదకి. ప్రతిదీ క్షుణ్ణంగా వివరముగా దేవునికి తెలియపరచు. దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. కృతజ్ఞతాపూర్వకముగా నీ విన్నపములు దేవునికి తెలియచేయి. మీ విన్నపములు దేవునికి తెలియచేయి. అప్పుడు దేవుడు మనల్ని శాంతి సమాధానములతో నింపుతాడు. లూకాసు వార్త 11వ అధ్యాయం 9-10 వచనాలు. జ్ఞానం వల్ల ఇంకేం కలుగుతుంది? లూకాసు వార్త 11వ అధ్యాయం 9-10 వచనాలు. మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదకుడి, దొరుకును, తట్టుడి, తీయబడును. ప్రతివానికి ఇయ్యబడును, దొరుకును. చాలు. మీలో చేపను అడిగితే పామునిచ్చునా, గుడ్డును అడిగితే తేలునిచ్చునా? కాబట్టి చెడ్డవారయిండి ఎరిగి ఉండగా పరలోకమందున్న తండ్రి పరిశుద్ధాత్మను అనుగ్రహించునని అనేను. కనుక ఒకటి అడిగితే ఒకటి ఇచ్చేవాడు కాదు. కనుక ప్రార్థన జ్ఞానం వలన, జ్ఞానము చొప్పున దేవుని సన్నిధిలో ఏది అడిగితే అది మనకు దయచేసేవాడుగా ఉంటాడు. ఏది అడిగితే అది దేవుడిచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రియమైన వారులారా, దేవుని పిల్లలముగా ఆత్మీయ విషయములో దేవుని ప్రజలముగా సంఘముగా చేరి ఈ కుటుంబంలో మనం చేరి వచ్చాం. కనుక అక్కడ ఏదైనా అవసరత ఏదైనా కావచ్చు, ప్రభు పిల్లలముగా ప్రభువును మనం మొదటిగా మాదిరిగా పెట్టుకోవాలి. ప్రభువే మనకు మాదిరి. ఆయనే ప్రార్థన చేశాడు. మనం ప్రార్థన చేయకుండా దేవుని యొద్ద నుండి ఏం పొందుకోలేం. కనుక ప్రార్థన శోధనను జయిస్తుంది. ప్రార్థన ఆత్మీయ జీవితానికి బలాన్ని చేకూరుస్తుంది. ప్రార్థన అసాధ్యమైన కార్యములను సాధ్యపరుస్తుంది. ప్రార్థనే ఈ భూమి మీద మనలను జ్ఞానముతో నడిపిస్తుంది. కనుక అటు రీతిగా దేవుడి కుటుంబానికి సహాయపడి వారి శోధన సమస్యలు
ఇరుకులు ఇబ్బందులు ఏవైనప్పటికీ దేవుడే ప్రార్థనలు ఆలకించి ప్రభు కుటుంబానికి సాయపడుగాక. వారికే కాదు, మనకొచ్చే శ్రమలు, మనకొచ్చే ఇరుకులు ఇబ్బందులు ఏవైనా కావచ్చు, మనం కూడా అటు రీతిగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు కూడా సహాయపడతాడు. అలాగున ప్రభు మన ప్రార్థనలు ఆలకించే సమయంలో ఈ కుటుంబ పక్షముగా చేయి ప్రార్థన ఆలకించి ప్రభు సహాయపడుగాక. ప్రార్థన చేస్తాం. ప్రార్థించండి, క్లుప్తంగా ప్రార్థించాలి. సమయం తక్కువ ఉంది కనుక నేను దాదాపు ఒక 25 నిమిషాలు 20 నిమిషాలు చెప్పే వాక్యం నువ్వు మొదలు పెట్టుకుంటే నువ్వే 20 నిమిషాలు చేస్తే ఎవరు చేయరేక. కనుక చెప్పిన విన్నపములు వాక్యపు వెలుగులో క్లుప్తంగా ప్రార్థన చేయి. ఎక్కువ మంది ప్రార్థన చేయటానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఎంతో సంతోషం, దేవునికి మహిమ కలుగుతుంది. కనుక దీర్ఘంగా ప్రార్థన చేసి ఒకళ్ళమే చేయాలని కాదు, అందరికీ భారం ఉంటుంది. అందరూ ప్రార్థన చేయగలిగిన వారే. కనుక ప్రభు పిల్లలముగా వాక్య వెలుగులో క్లుప్తంగా ఒకరి తర్వాత ఒకరు, ఒక సహోదరుడు ఒక సహోదరి కొంత సమయం మనం ప్రార్థనలో గడిపి ముగించుకుంటాం. ప్రార్థించండి. రక్షించినట్లుగా ప్రభు మరి మీరు ఇసుకై స్తోత్రాలు చెల్లించే గ్రంథం 40 అధ్యాయము 31 వచనంలో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందురు, వారు పక్షిరాజు వలె పైకి ఎదురుని తెలియజేసిన మాటలను బట్టి స్తుతించున్నాం. అలాగే పరిగెత్తురు సమస్యలకు నడిచిపోదురని తెలియజేసిన మాటలను బట్టి స్తోత్రాలు చెల్లించున్నాం. ఇలాగూ ప్రార్థించుటను బట్టి ప్రభువా మీరు మరణం నుంచి తప్పి గల దేవునికి మీరు ప్రార్థించిన అనుభవాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించున్నాం. మేము ప్రభు మరి ప్రార్థించే వారంగా మీరు సహాయం చేయండి, కృప చూపండి. మా నమ్మిక తప్పిపోకున్నట్లుగా ప్రార్థించే వారముగా, మెళుకు కలిగిన వారముగా దేవ మరి ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉన్నట్లుగా సహాయం చేయండి. శోధనలో ప్రవేశించకుండా దేవ మరి ప్రార్థించినట్లుగా సహాయం చేయండి, కృప చూపండి. జ్ఞాపకం చేసుకునండి, కనికరించి ఇలాగ ప్రభా మరి జ్ఞానం అనుగ్రహించే దేవుడవు, అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాం, కృప చూపండి. ఇలాగ ప్రభా మరి మా ప్రియులు స్తోత్రాలు చెల్లించున్నాం. వారి జీవితంలో స్తోత్రాలు చెల్లించున్నాం, కనికరించండి, సహాయం చేయండి. మీద ఆశలు ప్రభు మరి వారికి ఇచ్చిన ఉద్యోగ బాధ్యతలు దేవ మరి తదనంతర విశ్రాంతిని బట్టి స్తోత్రాలు. దేవా సమయంలో ప్రభు మరి సువార్త పరిచర్యలను సంఘ పరిచర్యలను పాల్పొంచు దేవ మరి నీ రాకడ కొరకు సిద్ధపడట్లు ప్రభు మరి మీద ఆశనికి ఇచ్చిన మీ కృపను బట్టి చాలినంత కృపను బట్టి